भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता जय जय माता भारत माता की जय जय माता भारत माता जनगण मन अधिनायक जय हिंदू गुजरात मराठा द्राविड उत्कल यमुना गंगा उच्चल जलधि तरंगा भारत माता की जय। अंदर मंडलाध्यक्षులు ఆఫీస్ బేరర్స్ మండలాధ్యక్షులు బాలాజీ గారు ఫస్ట్ నుంచి ఇప్పుడు సీరియల్ ఇక్కడ బెడ్ కాలే నరేంద్ర మోడీ గారి జన్మదినం 17th సెప్టెంబర్ మరి వారి జన్మదినం పురస్కరించుకొని ఈ 15 రోజులు సేవాపక్షం అనే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది దేశమంతటా. అది కాకుండా ఇది 17th to October 2 గాంధీ జయంతితో ముగుస్తుంది. మరి మధ్యలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారి జన్మదినం కూడా 25th సెప్టెంబర్కి వస్తుంది. మరి వారి జన్మదినం పురస్కరించుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. విస్తృతంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల నుంచి మంచి స్పందన ఉంది.
మరి ఈరోజు వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో వేములవాడ పట్టణంలో మరి రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. దీనికి మంచి స్పందన ఉంది. అదే రక్తదాన శిబిరం కాకుండా రాబోయే రోజులలో వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ పేరట మహిళా మోర్చా సభ్యులు చిత్రలేఖన కార్యక్రమాలు, దాని తర్వాత మరి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాలు, హెల్త్ క్యాంపులు, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటా ఇది సేవా పక్వాడ్, సేవా దివస్, సేవా పక్షం అని ఈ 15 రోజులు మేము నిర్వహిస్తున్నాము. మరి కార్యకర్తలు, ప్రజలు మంచి ముందుకు వచ్చి మన దేశభక్తిని చాటుకోవాలని నేను చెప్తున్నాను. అది కాకుండా మరి ఈరోజు ముఖ్యంగా 17 సెప్టెంబర్ మరి లిబరేషన్ డే. రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడే వారి ఉపన్యాసం ముగించినారు. చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి నిజాం పాలన నుంచి మరి 17 సెప్టెంబర్ 1948 మనకు స్వాతంత్రం వచ్చినాక 13 నెలల తర్వాత భారతదేశం తర్వాత మనకు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. రజాకార్ల అకృత్యాలు చూసి మరి భారతదేశం ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో ద్వారా ఈ నిజాం నిరంకుశ పాలన, బానిస సంఖ్యల నుంచి, రజాకార్ల కాసిం రిజ్వీ వారి దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడడానికి ఆపరేషన్ పోలో ద్వారా సెప్టెంబర్ 17 చేసి తెలంగాణని ఆ రోజు భారతదేశంలో విలీనం చేసి మరి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున విమోచన దివస్ మేము జరుపుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం మరి అధికారికంగా 2022 నుంచి ఇది లిబరేషన్ డేగా జరుపుతున్నాం. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళు కూడా ఇదివరకు హైదరాబాద్ రాష్ట్రంలో భాగం ఉంటే వాళ్ళు చేస్తున్నారు. కానీ తెలంగాణ మరి ఎందుకు బుజ్జగింపు రాజకీయాలు ఏమో కానీ వారు అధికారికంగా గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు. మా డిమాండ్ ఏంటంటే సెప్టెంబర్ 17, 1948 మరి ఈ సెప్టెంబర్ 17ని అధికారికంగా లిబరేషన్ డే వాళ్ళు జరపాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ముందుగా ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, అదే రకంగా విశ్వకర్మ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, మరి ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా చేసే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి 75వ జన్మదినం సందర్భంగా ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. 75వ జన్మదినం సందర్భంగా మినిమం 75 యూనిట్ల రక్తాన్ని సేకరించి రక్తం తక్కువ ఉన్న ప్రజలకు అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ వంతు సహాయ సహకారాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో భారతదేశాన్ని ఆర్థికంగా, రక్షణ పరంగా, అదేవిధంగా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకుపోవడానికి మా అందరి రక్తాలు ప్రజలకు ఉపయోగపడుతూ మా అందరి ఆయుష్ను కూడా వారికి ప్రసాదిస్తూ వాళ్ళ ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచుతూ దేశ రక్షణలో, దేశాన్ని అభివృద్ధి పరచడంలో వారు ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై.